బాహుబలి టీం జిమ్మిక్కు చూశారా? బాహుబలి మొదలైనప్పుడు ఒక సినిమానే, ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఒక సినిమా అన్నట్లే ప్రచారం జరిగింది. దాన్ని 2 భాగాలు చేయాలన్న ఆలోచనపై మీడియాకు సమాచారం ఇచ్చింది 2014 మధ్యలో. షూటింగ్ జరుగుతున్నప్పుడు రష్ చూసుకుంటే నిడివి పెరిగిపోతున్నట్లు గమనించి సినిమాను 2 భాగాలుగా రిలీజ్ చేసే ఆలోచన తెర మీదకి వచ్చినట్లుగా చెప్పారు దర్శక నిర్మాతలు. కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత శోభు యార్లగడ్డ చెప్పిన మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. బాహుబలి షూటింగ్ ఆరంభం అవడానికంటే ముందే స్క్రిప్ట్ రెడీ అయినప్పుడే దీన్ని 2 భాగాలుగా తీయాలని అనుకున్నట్లు ఆయన చెప్పడం విశేషం. మరి ముందే ఆ ఆలోచన ఉన్నప్పుడు అంతకాలం పాటు ఎందుకు విషయాన్ని దాచారు? ముందు సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చి జనాల్లో క్యూరియాసిటీ పెంచాక 2 భాగాలుగా సినిమా రాబోతున్నట్లు ప్రకటించారన్నమాట. ఆరంభంలోనే విషయం చెబితే స్పందన మరో రకంగా ఉండొచ్చు. మీడియాలో కూడా దీని గురించి ప్రత్యేక వార్తలు రావచ్చు. నిజానికి స్క్రిప్ట్ దశలోనే ఏ సన్నివేశం ఎంత నిడివి వస్తుందన్నది దర్శకుడికి క్లియర్ ఐడియా ఉంటుంది. రాజమౌళి లాంటి దర్శకుడికైతే ఈ క్లారిటీ ఇంకా ఎక్కువే ఉంటుంది. ఇంత భారీ ప్రాజెక్టు చేస్తున్నప్పుడు, అంత ఖర్చు పెడుతున్నప్పుడు షూటింగ్ సగం అయ్యాక కానీ నిడివి ఎక్కువైపోతోందని, సినిమాను 2 భాగాలు చేయక తప్పదని తెలియదంటే నమ్మలేం. ఇదంతా బహుశా టీం మార్కెటింగ్ జిమ్మిక్కుల్లో భాగమే. అప్పటికి ఈ లాజిక్లేమీ ఆలోచించకుండా బాహుబలి టీం చెప్పిందంతా నమ్మిన మీడియా వాళ్ళు జనాలే ఫూల్స్ అన్నమాట.